పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. 4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. జనరల్గా ఓ మాట మనసులో పెట్టుకోండి. ఆరాధన అనగానే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు నిత్య నివాసి, దేవుడు సర్వకృపానిధి, దేవుడు మహోన్నతుడు, దేవుడు ఇలాంటి పదాలు ముందుకొస్తే అది దేవుని లక్షణం కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి అనే ఓ భావన మంది. నిజమే, అవన్నీ దేవుని గుణలక్షణాలే. దేన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తాం? దేవుని యొక్క గుణలక్షణాలను బట్టే. దేవుని యొక్క గుణాన్ని ఇప్పుడు మనం మన చర్చి ఆరంభం నుంచి ఇప్పటిదాకా దేవుని గుణలక్షణాలు ఏ ఆదివారం కూడా మిస్ కాకుండా వింటానే ఉన్నాం. ఎన్ని కోణాల్లో నుంచి దేవుని లక్షణాలను మనం వింటున్నామో చెప్పలేను. దేవుని గుణలక్షణాలను ఎన్ని కోణాల నుంచి మనం విన్నాము, ఆరాధించాం. ఈరోజు మరొక కోణం దేవుణ్ణి ఆరాధించడానికి మరొక కోణాన్ని మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి, అర్థం చేసుకోండి. ఇది మనందరి జీవితాలకు చాలా అవసరమైంది. అందుకే ఆయన గుణలక్షణాన్ని ఇక్కడ చూపిస్తున్నాను. ఈ చదవబడిన 3 వచనాలలో 4వ వచనంలో ఒక మాట ఉంది. ఏముంది అనంటే, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలముల్లోనికి త్రోసి. చాలు నేను చెప్తానమ్మా, వినండి. మన దేవుడు ఎవరు అనే ప్రశ్న మన ముందుకు వచ్చినప్పుడు, మన దేవుడు విడిచిపెట్టని దేవుడు. ఈరోజు మన ఆరాధన వర్తమానం ఏంటి అనంటే, మన దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాడు. 2 విషయాలు గమనించాలి ఇక్కడ. విడిచిపెట్టని దేవుడు అనగానే మనకేం గుర్తు రావాలా? ఆయన మనలను ఎన్నడు విడువడు, ఎడబాయడు, నేను నీకు తోడుగా ఉందును. ఇలాంటి పదాలన్నీ మనకు వస్తాయి. నిజం, అది నిజం. నిన్ను విడిచిపెట్టక నీకు తోడుండే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను కనికరించే దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. ఇదొక ఆలోచన. ఇది దేవుని లక్షణాలలో ఒక గుణం. దేవుడు మనల్ని ఎవరిని విడిచిపెట్టడు అనే మాట. 2వ కోణం ఆలోచన చేద్దాం. 2 కోణాలు. నాణానికి బొమ్మ బొరుసు 2 ఉంటాయి. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే దేవుని దైవత్వంలో న్యాయం ఉంది, దేవుని దైవత్వంలో ప్రేమ ఉంది, కృప ఉంది. కృప నాణానికి ఒకవైపు ఉంది, కృప నాణానికి ఒకవైపు ఉంది. నాణానికి యువతల వైపు న్యాయం సత్యం ఉన్నాయి. 2 ఉన్నాయి. అయితే ఇక్కడ న్యాయం సత్యం చేసే పనేంటి? ప్రేమ కృప చేసే పనేంటి? ప్రేమ కృప ఈ 2 మనం ఎంత ఘోర పాపం చేసినా, మనం ఎంత దౌర్భాగ్యులమైనా, మనం ఎంత చెడ్డ పని చేసినా. 2వ వచనం చూడండి. 2వ వచనం 2:2. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి
సత్య మార్గము దూషించబడును. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. ఓకేనా? ఒకటి అర్థమైందా? వీరు ఎలాంటి వాళ్ళు అనంటే పోకిరి చేష్టలు చేసేవారు. వారు పోకిరి చేష్టలను అనుసరించి నడిచేవారు. ఇది మనము ఒక కోణంలో నుండి ఆలోచించాల. తర్వాత 3వ వచనం అంటాడు, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందురు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారికి నాశనము కునికి నిద్రపోదు. ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి. న్యాయం సత్యం అనే దాన్ని ఎవరు మీరి పోకిరి చేష్టలు చేస్తారో, ఎవరు అధిక లోబులై ఉంటారో, ఎవరు కల్పనా వాక్యములు చెబుతారో వింటారో, ఎవరు కల్పనా వాక్యాన్ని చెబుతారో, ఎవరు కల్పనా వాక్యాన్ని వింటారో వాళ్ళ కొరకు నాశనం కునికి నిద్రపోదు అన్నాడు. అంటే నాణానికి 2 కోణాలు అన్నాం కదా. సత్యము న్యాయం అనేది ఎప్పుడు ఒక పాపిని క్షమించదు, ఒక పాపిని రక్షించదు. పాపికి శిక్ష విధించాల్సిందే. న్యాయం ఎప్పుడూ న్యాయమే. పాపం చేసిన ప్రతి మానవుడు శిక్ష విధించబడాలి. ఇది న్యాయం సత్యం చేసే పని. సత్యం ఎప్పుడైనా అబద్ధం ఆడుద్దా? ఆడదు. దాని స్వభావంలో సత్యం అనేది ఎన్నడూ అబద్ధం ఆడదు, అది అబద్ధం ఆడనేరదు. అందువల్ల సత్యానికి ఉండే గుణం, న్యాయానికి ఉండే గుణం ఏంటంటే, ఎవరైనా ప్రసాదరావు పాపం చేస్తే ఖచ్చితంగా సత్యమును బట్టి న్యాయమును బట్టి అతడు శిక్షకు పాత్రుడు. ఇది న్యాయం సత్యం చెప్పే సత్యం. రెండో కోణంలోకి మనం వెళితే ఆ కోణం ప్రేమ కృప. ఈ ప్రేమ కృప మనకి ఏం చేస్తుంది అనంటే, ఈ ప్రేమ కృప పోనీలే క్షమించు అని చెప్తుంది. పోనీలే కృప చూపించు, క్షమించి ఆ వ్యక్తిని బాగు చేయరాదా, మారేటట్టు చేయరాదా, ఏదైనా చేయరాదా అని చెప్పేది కృప. ప్రేమ క్షమించమంటుంది, కృప క్షమించమంటుంది, న్యాయం సత్యం వద్దు శిక్షించమంటుంది. ఈ రెండింటి మధ్య మానవుడు ఉన్నాడు. ఈ రోజున ఈ రెండింటి మధ్యన మానవుడు ఉన్నాడు. ఇవాళ నువ్వు శిక్షించబడమా, ఈరోజు నువ్వు ప్రేమించబడమా, శిక్షించబడమా, క్షమించబడమా, ప్రేమించబడమా అనే ఈ 2 కోణాల మధ్య మానవుడు ఈ రోజున ఈ భూమి మీద ప్రవర్తిస్తున్నాడు. ఈ భూమి మీద ప్రవర్తించేటప్పుడు దేవుడు ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు చూడండి 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలమల్లోనికి త్రోసి. ఇప్పుడు విడిచిపెట్టక అనే మాటని ఏ కోణంలో చూస్తే బాగుంటుంది? విడిచిపెట్టక. నేను ఇలా అంటాను, ఈరోజు మన వాక్య భాగం ఏంటి అనంటే విడిచిపెట్టక. మన దేవుడు ఎవరు అనంటే విడిచిపెట్టని దేవుడు. ఇలా అంటాను నేను. లేచి నిలబడతావు నాన్న, లేచి నిలబడతావు ఒకసారి. రే నిన్ను విడిచిపెట్టనురా అన్నాను అనుకోండి. రే నిన్ను విడిచిపెట్టను, ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టను అన్నాడు అనుకోండి. కూర్చున్నాను. దీని టోపి దీని భావం ఏంటి? ఒరే నిన్నెన్నడూ విడిచిపెట్టను అని చెయ్యిలా చూపించాడు దేవుడు. ఎలా ఉంటుంది? దేవుని ప్రేమ లక్షణాలను, దేవుని సర్వాధికారాన్ని, దేవుని సర్వసృష్టిని, దైవ సంబంధమైన ఆయన అధికారాన్ని, దీన్ని చూసుకుంటా వస్తున్నాం. ఆయన సర్వకృపానిధి అంటే ఎంత సంతోషమో, మనకెంత ఆనందమో చెప్పలేను. అమ్మ ఆయన ప్రేమగల దేవుడు, ఏమైనా చేస్తాడు అనే భావం మనది. నిజం, అవన్నీ నిజం. అవి ఎంత నిజమో. ఇట్లా పాప, ఇటు కూర్చో. అమ్మ మీరు వెనకాల వచ్చిన ఇక్కడ రండి. అమ్మ ఇటు రండి, మీరు ప్లీజ్ ఇటు రండి. బండి అందలేదా మీకు ఇవాళ? బస్సు అందలేదా, బండి అందలేదా? రండి, ఇటు రండి. రైట్, ఇలా ఆలోచన చేద్దాం. దేవుడు ఇలా ఏలు చూపించి
నిన్ను విడిచిపెట్టను అన్నాడు అనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి ఏంటి? దేవదూతలు ఇప్పుడు చూడండి, ఒక్కొక్కటి చూద్దాం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోకమందలి చాలు, దేవుడు వారిని విడిచిపెట్టక. ఎవరిని? దేవదూతలు పాపులా? దేవదూతలు పాపులా? దేవదూతలు పాపం చేసేవారా? కాదు. దేవదూతలు పరిశుద్ధులు. దేవదూతలు పరలోకంలో పరిచర్య చేసేవారు. దేవదూతలు దేవుని పరిచారకులు. పరలోకంలో పాపం లేదు, పాపం లేదు. కానీ ఒకరోజు దేవదూతలు పాపం చేశారంట. ఆ పాపానికి వాళ్ళు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళంలో పడేసినట్టుగా ఉంది. ఈ దేవదూతలను ఎప్పుడు వాళ్ళని పాతాళంలో తోశాడు, వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టకుండా వాళ్ళని శిక్షించాడు అనంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందున్న లోకంలో, ముందున్న సృష్టి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందున్న లోకంలో మొత్తం భూమి పరలోకం అంతా ఒకటే. అప్పుడు దేవదూతలు దేవుని సన్నిధిలో ఆరాధించేవారుగా ఉన్నారు. ఒక్క క్షణంలో లూసిఫర్ అనే దేవదూతకు వచ్చిన చిన్న తలంపు వలన అక్కడ నుండి లూసిఫర్ని పడేస్తే వాడు వస్తా 3 దూతలను లాక్కొని వచ్చేసాడు. 3వ వంతులు దూతలని లాక్కొని వచ్చాడు తోక చేత. ఇది లేఖన ఆధారం. ఇది సృష్టికి ముందు, ఇప్పుడున్న 6000 సంవత్సరాల సృష్టికి ముందున్న సృష్టిని గురించి రాయబడిన మాట. 6000 సంవత్సరాలకు ముందున్నటువంటి సృష్టిలో దేవదూతలు పాపం చేస్తే వాళ్ళని విడిచిపెట్టక వాళ్ళని నరకంలో పడేశాడు, పాతాళ బిలంలో తొక్కేశాడు. నువ్వు నేనెంత? ఇది నేను చాలా క్లుప్తంగా చెప్తాను. నేను మీకు అర్థమవుతే చాలు. చాలా క్లుప్తంగా నేను ఈ మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి గమనించండి. నిన్ను విడిచిపెట్టను అనే మాట ఇది చాలా సీరియస్గా దేవుడు చెప్తున్నాడు. దేవుడేమి ముద్దు పెట్టుకొని చెప్పట్లా, దేవుడు కౌగలించుకొని ప్రేమించి చెప్పడంలా. జాగ్రత్త, ఒళ్ళు పలుగుద్ది అని చెప్తున్నాడు. జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. ఎంత కోపం వచ్చిందో, ఎంత రోషం వచ్చిందో, ఎంత ఆయన వేదన పడ్డాడో, ఎందుకు అంత మదనపడి జాగ్రత్త నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు. ఇది మనము సామాన్యంగా తీసుకోవద్దు. ఈ మాటని సామాన్యంగా తీసుకోవద్దు అనే మాటని నేను ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. శ్రేష్టమైన వాళ్ళు దేవదూతలు శ్రేష్టమైన వాళ్ళు. ఎప్పుడో ఒక తప్పు చేసినందుకు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. పాతాళ బిలంలో ఏం చేశాడు? త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. బయటికి రావడానికి అవకాశం లేనంత కాపలా పెట్టాడు వాళ్ళ కోసం. ఓ తీర్పు ఉంది, వాళ్ళని తీర్పులోకి తీసుకొస్తాడు, ఆ తర్వాత నరకంలో పెట్టేస్తాడు. ఇప్పుడు పాతాళంలో ఉన్నారు, రేపు అగ్నిగుండంలోకి వెళ్తారు. రెండు శిక్షకు సంబంధించినే, కానీ పాతాళం కొంచెం తక్కువ ఉంటుంది, నరకం మరి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. రక్షించబడిన విశ్వాసి మొదట పరదైసులోకి వెళ్తాడు, ఆ తర్వాత పరలోకానికి వెళ్తాడు. పాపం చేసిన పాపి మొదట పాతాళంలోకి వెళ్తాడు, ఆ తర్వాత నరకంలోకి వెళ్తాడు తీర్పు అనంతరం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలని నేను ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు దేవదూతలను పాతాళంలో పెట్టి కాపలా పెట్టాడు. అది తీర్పు అయిన తర్వాత వాళ్ళని నిత్య నరకాగ్నిలోకి తోసేస్తాడు. ఇందులో ఏం డౌట్ లేదు. విడిచిపెట్టాడు దేవుడు, విడిచిపెట్టాడు. ఇది మొదటి కారణం. రెండో కారణం చెప్తాను చూడండి. రెండో సంగతి చెప్తాను చూడండి. 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనులు సమూహము మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు మరి 7 కాపాడెను. చాలు. ఇక్కడ రెండో మాట ఏం చెప్తున్నాడు సంగతి అనంటే, ఆయన ఇలా అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక. గమనించండి,
పూర్వకాలమందున్న లోకం అంటే సృష్టికి ముందనా? కాదు కాదు కాదు, జలప్రళయానికి ముందున్న లోకం. జలప్రళయానికి ముందున్న లోకం పూర్వకాలపు లోకం. అందుకనే నోవహు ప్రస్తావన తీసుకొచ్చాడు. అందుకనే నోవహు ప్రస్తావన తీసుకొచ్చి ఆ 7 కాపాడాను అని అన్నాడు. ఓకేనా, అర్థమైందా మీకు? సో జలప్రళయానికి ముందున్న లోకం పూర్వకాలపు లోకం. ఈ లోకాన్ని ఆయన విడిచిపెట్టక అంటూ ఏమన్నాడు? భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయం రప్పించాడు. భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయం రప్పించాడు. ఇప్పుడు వాక్యం వింటున్న మీలో ఎంతమంది భక్తిహీనులు? ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీలో ఎంతమంది భక్తిహీనులు ఉన్నారు? ఎవరికి తెలియాలి? దేవునికి ఎలాగూ తెలుస్తుంది. దేవునికి ఎలాగూ తెలుస్తుంది. ఇందులో ఏమైనా డౌటా? ఏం డౌట్ లేదు. భక్తిహీనులు ఎవరో దేవునికి తెలుస్తుంది. పూర్వకాలమందున్న లోకంలో భక్తిహీన సమాజాన్ని ఆయన విడిచిపెట్టలేదు. జల ప్రళయాన్ని రప్పించి సర్వనాశనం చేశాడు. ఏమీ డౌట్ లేదు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మనం ఏం ఆలోచించాలి? ఆనాడు దేవదూతలను విడిచిపెట్టని దేవుడు పూర్వకాలముందున్న భక్తిహీన సమాజాన్ని విడిచిపెట్టక జలప్రళయంలో ముంచిన దేవుడు నిన్ను ముంచడం ఎంతసేపు? నిన్ను విడిచిపెడతాడా? నన్ను విడిచిపెడతాడా? మనల్ని విడిచిపెడతాడా? ఎవరిని ఆయన విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టని దేవుడు. ఆయన ఎవరిని విడిచిపెట్టని దేవుడు. ఎందుకు పూర్వకాలం ముందున్న వారిని విడిచిపెట్టలేదు? 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం. 2వ వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు. ఎవరికి వివాహం? దేవుని కుమారులకు, నరుల కుమార్తెలకు, రక్షించబడిన దేవుని పిల్లలకు, రక్షించబడని వారికి, దేవదూతలకు మనుషులకు, దేవదూతల వంటి స్వభావం కలిగిన వారికి, పాపం చేసే స్వభావం కలిగిన వారికి, పరిశుద్ధులైన దేవుని దేవదూతలకు, పాపానికి అలవాటు పడిన మానవులు చక్కని వాళ్ళని చూసి దేవదూతలు మోహించి పెళ్లి చేసుకున్నారంట. దేవుడు విడిచిపెడతాడా? ఎంత అవాంఛనీయమైన సంగతులు! దేవుడు మొదటి నుండి ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను ప్రేమించేవాడు, పరిశుద్ధులను ప్రేమించేవాడు, పరిశుద్ధులతో కదిలేవాడు, పరిశుద్ధులతో సహవాసం చేసే దేవుడు ఆయన. కాబట్టి పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్న దేవుడు ఇక్కడ జరుగుతున్న అవాంఛనీయమైన సంగతులు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకున్నారంట. దేవుడు విడిచిపెట్టలా. 7వ వచనం చూడండి, అందులోనే 5వ వచనం చూడండి. 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదైంది. నరుల చెడుతనం భూమి మీద ఎక్కువైంది. ఇక్కడ ఆగి ఒక మాట అననా? మేడగది ప్రార్థనా సహవాసంలో చెడుతనం ఎక్కువైంది అనే ఒక క్యాప్షన్ పెట్టనా? ఇక్కడ
మేడగది ప్రార్థన సహవాసంలో చెడుతనం ఎక్కువైంది అని ఒక క్యాప్షన్ పెడితే మేడగది సహవాసాన్ని విడిచిపెడతాడా దేవుడు? విడిచిపెడతాడా? ప్రసాదరావు, నీ ఇల్లు చెడిపోయింది అని నన్ను ఇలా చూపిస్తే దేవుడు నన్ను విడిచిపెడతాడా? రాజేష్, నీ ఇల్లు చెడిపోయింది అని ఇలా చూపిస్తే, ఏలిబెట్టి చూపిస్తే నిన్ను విడిచిపెడతాడా? రత్నం గారు, నీ ఇల్లు చెడిపోయింది అని ఇలా చూపిస్తే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? ఆలోచించండి. ఇవేం చిన్న మాటలు కావు. అనాది కాలంలో జరిగినవి, చరిత్రకు ఆధారాలున్నాయి. జలప్రళయం వచ్చిందా లేదా? అరారాతు కొండల మీద ఇవాళ ఓడ కనబడిందా లేదా? ఇవన్నీ మనకు చరిత్రకు ఆధారాలు ఉన్నాయి కదా. సో ఆ రోజు దేవుడు చేసిన ఆ పనిష్మెంట్, ఆ శిక్ష మానవుల మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది? 12వ వచనం 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు. దేవుడు విడిచిపెడతాడా? ఇవాళ మీకు భయం పుట్టాలని నేను చెప్పడంలా. మీకు ఎలాగూ భయం లేదు. ఎలాగూ చాలా మందికి దేవుని భయం పోయింది. జీవితాన్ని క్యాజువల్గా తీసుకుంటున్నాం. జీవితాన్ని చాలా అలవాటు ప్రకారం ప్రవర్తిస్తూ ముందుకెళ్ళిపోతున్నాం. ఒక దేవుని భయం, దేవుని భక్తి, దేవుని ఆలోచన విధానాలు మన 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 మదిలో ఎన్నడో చచ్చిపోయి ఉన్నాయి. అందుకనే భూమి మీద దేవుడు నరులను చూచినప్పుడు, శరీరులను చూచినప్పుడు వాళ్ళ చెడుతనం, వాళ్ళు తమ మార్గాలు చెరిపేసుకుంటున్నారు. ఎవరో చెరిపితే కాదు. వినండి, నా మాట వినండి. ఎవరో చెరిపితే చెరట్లా, వాళ్లకు వాళ్లే చెరిపేసుకుంటున్నారు. ఇది ఆయన చెప్తున్న మాట. భూమి మీద ప్రతి శరీరి తనకు తానే చెడిపేసుకుంటున్నాడు. తన మార్గాన్ని తానే పాడు చేసుకుంటున్నాడు. దేవుడు విడిచిపెడతాడా? ఎన్నడూ దేవుడు విడిచిపెట్టలా. ఆయన కోపం వచ్చింది, జలప్రళయాన్ని రప్పించాడు. సమస్త శరీరులు ఏమయ్యారు? ఆ 7 తప్ప, నోవతో 8 మంది తప్ప ఆనాటి ప్రజ మిగిలిందా? గాజా వాళ్ళు మేము బ్రహ్మాండంగా ఉన్నామనుకున్నారు మొన్నటిదాకా. నేలమట్టం అయిపోయింది. అగ్ని కురుస్తుంది. లాస్ ఏంజల్స్ మేము ధనవంతులం అనుకున్నారు, మేము గొప్పవాళ్ళం అనుకున్నారు, మా ప్రపంచాన్ని పాలించగలిగినంత డబ్బు మా దగ్గర ఉంది అనుకున్నారు. ఒక్క రాత్రి కాలిపోయింది, నేలమట్టం అయిపోయింది. భిక్షగాల్లాగా రోడ్డు మీదకి వచ్చేశారు. దేవుడు విడిచిపెట్టను అని అనుకుంటే ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడు నిన్ను విడిచిపెట్టకూడదు అని అనుకుంటే ఈ కోణంలో నుండి నిన్ను విడిచిపెట్టడు. నిన్నేం చెయ్యాలో కూడా ఆయన చేయగలిగిన దేవుడు. అందుకనే ఆనాటి పూర్వమందున్న లోకాన్ని ఆయన జలప్రళయాన్ని రప్పించి వాళ్ళందరినీ సర్వనాశనం చేశాడు. జాగ్రత్త అన్నాడు. 100 సంవత్సరాలు పైచిలుకు నీతి వాక్యాన్ని ప్రకటించాడు. 100 సంవత్సరాలు ఆనాటి లోకానికి 100 సంవత్సరాలు నోవహు ద్వారా నీతిని ప్రకటింపచేశాడు. కానీ అందరూ బేఖాతరు చేశారు. ఒక్కరు కూడా ఆయన మాట వినలేదు. పిచ్చోడు అనుకున్నారు. కొండ మీద ఓడగడుతుంటే ఈడు పిచ్చోడు అన్నారు. హేళన చేశారు. పిచ్చోడు అనుకున్నారు. ఆఖరికి ఎవరు పిచ్చోళ్ళు అయ్యారు? నీళ్లు పైకొస్తా ఉంటే, నీటి ఊటలు పైకొస్తా ఉంటే, ఆకాశపు తూములు విప్పబడి నీటి ఊటలు పైకొస్తా ఉంటే రాను ఓడను తయారు చేసే కొండ మీదకి వచ్చేసరికి అయ్యా తలుపు తీయండి. ఛాన్స్ లేదు. ఆయన బయట గడియ వేసుకొని లాక్ చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు. దేవుడు, మేము లోపల ఉన్నాం, మేము చెయ్యి బయటికి పెట్టి తీయలేమయ్యా, మా వల్ల కాదన్నారు వాళ్ళు. 100 ఏళ్ళు నీతిని ప్రకటిస్తే అర్థం కాలేదు. ఎప్పుడు అర్థమైంది? జల ప్రళయం వచ్చినప్పుడు అర్థమైంది. అప్పుడు అర్థమైతే సుఖమేంటి?
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం దేనికి? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం దేనికి? దేవుణ్ణి మనం ఒక కోణంలో నుండే చూస్తున్నాం. దేవుడు ప్రేమమూర్తి, దేవుడు కృపగలవాడు, దేవుడు అత్యంత వాత్సల్యత కలిగిన దేవుడు. ఈ కోణంలో మాత్రమే దేవుణ్ణి మనం చూస్తున్నాం. దేవుణ్ణి మనం ఏ కోణంలో చూడట్లేదు. ఆయన విడిచిపెట్టని భయంకరుడైన దేవుడు. ఆయన విడిచిపెట్టని భయంకరుడైన దేవుడు. నేను మిమ్మల్ని బెదిరించడం కోసం చెప్పడం లేదు. లేఖనం ఉంది కనుక నేను మీతో చెప్తున్నాను. ఈ లేఖనమే లేకపోతే నేను ఈ మాటలు మీతో మాట్లాడలేను. లేఖనం ఉంది కనుక నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను. సో దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు? పరిశుద్ధులైన శ్రేష్ఠులైన దేవదూతలను విడిచిపెట్టలేదు. వాళ్ళకు శిక్ష విధించి పాతాలు బంధించి కాపలా పెట్టాడు. ఆయన పూర్వమందున్న లోకాన్ని ఆయన శిక్షించాడు. జల ప్రళయంలో అందరి ప్రాణాలు గాల్లో కలిసినట్టు చేశాడు. 8 మందిని మాత్రమే రక్షించుకున్నాడు. ఎవరు వాక్యానికి లోబడ్డారో, ఎవరు భయభక్తులు సలిపారో, ఎవరు విధేయత చూపించారో వాళ్ళు మాత్రమే మిగిలారు. ఆనాటి పూర్వకాలపు లోకంలో 8 మంది రక్షించబడడం. 8 మంది రక్షించబడడం ఎంత విచిత్రం చెప్పండి. మీకు అర్థం కావడంలా? దేవుని సీరియస్నెస్ మీకు అర్థం కావడంలా? దేవుడు ఎంత సీరియస్గా వ్యవహరిస్తాడో అర్థం కావడంలా? పైలా 25 లాగా వెళ్ళిపోతున్నారు. జరిగిపోతా ఉంది కాలం, డబ్బులు వస్తున్నాయి, ఆరోగ్యం బాగుంది, వెనకాల నుంచి ఏదో సపోర్ట్ ఉంది, దేవుని సంఘం ప్రార్థన చేస్తూ ఉంది, పర్వాలేదు మేము బాగున్నాం. దేవుని బిడ్డలారా, దయచేసి మీరు విషయాన్ని గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. ఆరాధన చేయడానికి నీ మనస్సు తెరిచేటప్పుడు నీ గుండెల్లో గుబులు పుట్టాల, భయం రావాలా. ఇవాళ భయం పోయింది. దేవుడు నిన్నెలా భయపెట్టగలడో దేవునికి తెలుసు. దేవుడు నిన్ను భయపెట్టాలని అనుకున్న రోజున దేవుడు నిన్నెలా భయపెట్టగలడు అని అంటే గిజగిజలాడిపోతావు, తణుకులాడుతావు, కొట్టుబిట్టాడులాడతావు. నీకు అర్థం కాదు, అంతగా దేవుడు చేయగలడు. రెప్పపాటులో నిన్ను దేవుడు నీలో భయం పుట్టించగలడు దేవుడు. కానీ దేవుడు ఎందుకో ఆయన ఆలోచిస్తున్న దేవుడు. 3వ మాట చెప్తాను చూడండి. 3వ మాట చెప్తాను చూడండి. 6వ వచనం, 2వ అధ్యాయం, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. జల ప్రళయం అయిపోయింది. అలా వినండి అమ్మా, వినండి. నేను చాలా చాలా భూమి పుట్టక ముందు నుంచి ఉన్న చరిత్ర చెప్తున్నా. నేను మీకు భూమి పుట్టక ముందు నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న చరిత్ర నేను మీ ముందు ఉంచుతున్నాను. జలప్రళయం వచ్చింది, దేవదూతలను శిక్షించాడు. పూర్వమందున్న లోకాన్ని జలప్రళయం ద్వారా శిక్షించాడు. ఇప్పుడు సొదొమ వైపు తన మనసు మళ్ళింది. సొదొమ గొమొర్రాల దగ్గరికి వచ్చాడు. సొదొమ గొమొర్రాలో లోతు కుటుంబం ఉంది. లోతు కుటుంబం ఉంది. నీతిమంతుడైన లోతు అక్కడ ఉన్నాడు. అయితే లోతును రక్షించి సొదొమలను పాడు చేయాలని దేవుడు అనుకున్నాడు. అందుకు కారణం ఏంటి? ఇప్పుడు జలప్రళయం అయిన తర్వాత ప్రపంచం పెరిగింది. నోవహు కుమారులు ముగ్గురి ద్వారా ప్రపంచం విస్తరించింది. ఆ తర్వాత తరాలు 400-500 సంవత్సరాలు దాటాయి. ఈ 400-500 సంవత్సరాల తరువాత ఆ ముగ్గురి కుమారుల ద్వారా, నోవహు ముగ్గురి కుమారుల ద్వారా, హలో వినండి నా మాట వినండి, చరిత్ర చెప్తున్నా నేను మీకు. నోవహు 3 కుమారులు ఓడలో మిగిలిపోయారు. మిగిలిపోయిన 3 కుమారుల ద్వారా 400 సంవత్సరాలు, దరిదాపు 500 సంవత్సరాల కాలం గడిచింది. 500 సంవత్సరాల కాలంలో ఎంతమంది ఆయా స్థలాలలో చెదిరిపోయారు. సంఖ్య విస్తరించింది. భూమి మీద ప్రజలు విస్తరింపను ఆరంభించారు. అందులో సొదొమ ఒకటి, అందులో సొదొమ గొమొర్రాలు ఒకటి. ఆనాటి ప్రపంచంలో సొదొమ గొమొర్రాలు అద్భుతమైన మహాపట్టణాలు, 2 ట్విన్ సిటీస్. అవి అక్కడ జరుగుతున్న వాంఛనీయమైన సంగతిని దేవుడు చూడలేకపోయాడు. మీరు చూడండి 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం.
ఆదికాండం 19వ అధ్యాయం 5వ వచనం చూడండి చాలు. 5వ వచనం. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. 1వ వచనం చదువమ్మా. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. చాలమ్మా, వినండి 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 అమ్మా, వినండి వినండి, నా మాట వినండి. మీకు తెలిసిన విషయాలే మళ్ళీ చెప్తున్నాను. మీకు తెలిసిన విషయాలే, దాన్ని మీరు లెక్క చేయకుండా బ్రతుకుతున్నారు కనుక నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒక సేవకునిగా నా ధర్మం, నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. మీ ధర్మాన్ని మీరు పాటిస్తే మంచిది. ఆ రోజున దేవదూతలు ఇద్దరు అబ్రహాము దగ్గర నుండి, అబ్రహాము 18వ అధ్యాయం మమ్రే వనం దగ్గర నుంచి బయలుదేరిన ముగ్గురు, ఒక ఆయన కట్ అయిపోయాడు, మిగతా ఇద్దరు సొదొమలో ప్రవేశించారు. అబ్రహాంతో చెప్పాడు, నేను అగ్ని గంధకాలు సొదొమ మీద కుమ్మరించడానికి వెళ్తున్నాను అని చెప్పి అబ్రహాముకు దాయకుండా ఉన్నదున్నట్టు చెప్పి, అబ్రహాము ప్రార్థన అంతా విని, సరేలే నువ్వు ఇంతగా ప్రార్థన చేస్తున్నావు కాబట్టి 10 మంది నీతిమంతులుంటే, 8 మంది నీతిమంతులుంటే పూర్వకాలం ఉన్న లోకాన్ని శిక్షించాడు. 10 మంది లేరు అక్కడ. ఒకవేళ అక్కడ కూడా 10 మంది ఉండుంటే ఆ లోకాన్ని క్షమించేవాడేమో నాకు తెలీదు. సరే, ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 10 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా అని బతిమిలాడి అడిగాడు. ధూళిని బూడిదను నేను తగ్గి అడుగుతున్నాను, క్షమిస్తావా దేవా అని అడిగాడు. ఓకే, 10 మంది ఉంటే రక్షిస్తానన్నాడు. తీరా లోపలికి వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళారు. ఒక ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, మిగతా ఇద్దరు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ గవిని దగ్గర లోతు కూర్చున్నాడు. దిగ్గున లేచి ఎదురుపోయి వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ రోజున వాళ్లకు లోతు ఇంట్లోకి పోవడానికి కూడా మనసు లేదు. ఆ తర్వాత 2వ వచనం 3వ వచనంలో మనకు కనబడుద్దన్నమాట. సరే, ఇప్పుడు వద్దులేండి, చెప్తున్నాను వినండి. అయితే బలవంతంగా వెనక గదిలో నుంచి తీసుకెళ్లి ఇంట్లో పెట్టాడు. బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ ఇద్దరిని ఇంట్లో కూర్చోబెట్టాడు. ఈలోగా ఈ ఊరిలో ఉన్నటువంటి యవనస్తులందరూ వచ్చి, నీ ఇంటికి వచ్చిన ఇద్దరు ఏరి 5వ వచనం ఇప్పుడు చదువు. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని. ఎంత దారుణం, ఎంత అవాంఛనీయమైన సంఘటన. సొదొమలో దేవదూతలు వస్తే, ఆ దేవదూతలు లోతింట ఉంటే, మేము వారిని కూడునట్లు తలుపులు వాళ్ళని బయటికి పంపించు అని అడిగారు. సొదొమ ఎలా తయారైంది? జల ప్రళయం వచ్చి 500 ఏండ్లైంది. 500 ఏండ్లలో గొప్పగా స్థాపించబడింది. గొప్ప కట్టడాలు, ఆర్థికంగా స్థితివంతమైన పట్టణాలవి, అద్భుతమైన కల్చర్. అక్కడ పాపం అలాగే విస్తరించింది. ఆఖరికి వాళ్ళు ఎంత చెడిపోయారు అనంటే, దేవదూతలు లోతింటికి వస్తే వాళ్ళని బయటికి పంపించు, వారితో మేము కూడాలి. దేవుడు విడిచిపెట్టలా. బలవంతంగా లోతు కుటుంబాన్ని చేయబట్టుకొని బయటికి లాక్కెళ్ళాడు. అబ్రహాంకి ఇచ్చిన మాటను బట్టి లోతు భార్యను, లోతు బిడ్డలను చేయబట్టుకొని వెనక్కి లాగి ఊరు బయటికి తీసుకెళ్ళాడు. ఇలా అన్నాడు, ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిశాయి, సొదొమ సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికీ పచ్చగడ్డి మొలవట్ల. ఎందుకనంటే గంధకపు వర్షం కురిసింది అక్కడ. గంధకం చేత అగ్ని కురిసింది అక్కడ. ఈ రోజు వరకు ఒక్క పచ్చగడ్డి మొక్క కూడా లేదు. దానికి సాక్ష్యాలు ఇన్ని. భౌగోళిక శాస్త్రవేత్తలను ఎవరిని అడిగినా సొదొమ ఎక్కడ అనంటే, ఇదిగో అగ్నిగంధకాలతో కాలి గడ్డి కూడా మలవని ప్రాంతమే సొదొమ గొమొర్రా అని ప్రతి భూగర్భ శాస్త్రవేత్త ఈరోజు చెప్తున్నారు. దేవుడు ఎవరిని విడిచిపెడతాడు? ఈ రోజున నిన్ను విడిచిపెడతాడని నువ్వు భావిస్తున్నావేమో. నీ భక్తిహీనతలో నువ్వు జీవిస్తూ, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతూ,
నీ శరీరంలో నీ ఇష్టానుసారమైన ఆ చెడిన మార్గాల వెంట నువ్వు నడుస్తూ, దేవుడు ప్రేమమూర్తి, దేవుడు కరుణామయుడు, దేవుడు వాత్సల్యపూర్ణుడు, నన్ను క్షమిస్తాడు క్షమిస్తాడు క్షమిస్తాడు. ఎందుకు క్షమిస్తాడు? ఎందుకు క్షమించాలి? నీ వలన ఆయనకు ఒక్కరోజు ఆనందం ఉందా? నీ వలన దేవునికి నిన్ను సృజించి అమ్మ గర్భంలో పుట్టింది మొదలుకొని ఇంత వయసు వచ్చేదాకా నీకు ఏమేమి కావాలి, అమ్మ పాలతో సహా, అమ్మ గర్భంతో సహా, అమ్మ పాలతో సహా, నాన్న ఆలన పాలనతో సహా నీకు అందించవలసిన ప్రతి ఈవిని దేవుడు నీకు అందిస్తూ, నువ్వు ఇంతగా జ్ఞానం కలిగి నిన్ను నీవు పోషించుకునేలా నీ పోషణకు అందని రోజున ఆయన అందిస్తూ, ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తున్నందుకు ఎన్నిసార్లు దేవుణ్ణి నువ్వు సంతోషపెట్టావని, ఎన్నిసార్లు నువ్వు దేవునికి ఆనందాన్ని కలిగించావని, ఎన్నిసార్లు దేవుని పాదాల ఎదుట సాగిలపడి అంతా నీదే ప్రభువా అని ఆరాధించావని నిన్ను ఇష్టపడాలి. ఎందుకు దేవుడు నిన్ను ఇష్టపడాలి? దేవుడు విడిచిపెట్టడు. 450-500 సంవత్సరాల మధ్యకాలంలో సొదొమను విడిచిపెట్టలా. ఎవరెవరు విడిచిపెట్టలా? దేవదూతలను విడిచిపెట్టలా. నోవహు జలప్రళయానికి ముందున్న లోకాన్ని ఆయన విడిచిపెట్టలా. 400-500 సంవత్సరాల తర్వాత సొదొమను విడిచిపెట్టలా. ఇంకొక మాట చెప్తా, కొంచెం ఆలస్యమైన పర్వాలేదు, జాగ్రత్తగా వినండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచియున్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదువు. చాలు నాన్న, నేను ఒక్కటే మాట చెప్తున్నాను ఇక్కడ. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. మనసు పెట్టండి, కొంచెం మనసు పెట్టండి. అక్కడ దాకా ఈజీగా అర్థమవుద్ది, ఇక్కడే కొంచెం కష్టం అవుద్ది. పౌలు రోమా సంఘానికి ఎందుకు ఈ మాట రాశాడు అనంటే, స్వాభావికమైన కొమ్మలు అనంటే ఇక్కడ అబ్రహాము సంతానాన్ని గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. అబ్రహాము వలన ఇస్సాకు వలన యాకోబు వలన 12 మంది గోత్రికులు, ఇశ్రాయేలీలు అందరూ వచ్చారు. హలో, వినాలి. నా మాట వింటే మీకు అర్థమవుద్ది. కనీసం ఈ రోజన్నా మనసు పెట్టండి. గట్టిగా చెప్తున్నాను, అరిసి చెప్తున్నాను. ఆ పిల్లోని కొంచెం జాగ్రత్త పెట్టమ్మా, పెట్టు తల్లి. మీరు ఆలోచించండి. స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని దేవుడు నిన్నును విడిచిపెట్టడు అన్నాడు ఇక్కడ. స్వాభావికమైన కొమ్మలు అనగానే అబ్రహాం సంతానం 12 మంది ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు గోత్రాలు. వాళ్ళని దేవుడు వాళ్ళని విడిచిపెట్టలా. ఎందుకు విడిచిపెట్టాలి? ఎవరు వాళ్ళు? అబ్రహాం సంతానం. ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాక ఐగుప్తులో 10 తెగుళ్ళు. దేవుడు ఐగుప్తీలకు చుక్కలు చూపించాడు. అక్కడ ఐగుప్తు ప్రజలకు చుక్కలు చూపించాడు. ఇశ్రాయేలీలను ప్రేమతో బయటికి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. దాహం అవుతుందంటే బండ నుండి నీరు పుట్టించాడు. ఆకలి అవుతుందంటే ఆకాశం నుంచి మన్నను కురిపించాడు. అరణ్యంలో చెప్పులు అరగలేదు, బట్ట మాయలేదు, చినగలేదు. జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకుంటా వచ్చాడు. వాళ్ళకి ఏది కావాలంటే అదే ఇచ్చాడు. యోర్దాను నదిని దాటించి 9 మంది శత్రు రాజులుంటే
యెహోషువ ద్వారా 9 మంది రాజులను తరిమి కొట్టాడు. అక్కడ కట్టని ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు, దున్నని భూములు స్వాధీనం చేసుకున్నారు. దేవుడు వాళ్ళకి తవ్వని బావులు ఇచ్చాడు, శ్రేష్టమైన ఫలాలు ఇచ్చాడు, అద్భుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు అద్భుతమైన జీవితాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. కారణం ఏంటంటే వారు స్వాభావికమైన కొమ్మలు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఆ ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానం, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం, ఆ వాగ్దానం నిలబెట్టడం కోసం ఆయన చేస్తానే ఉన్నాడు, పరిచర్య చేస్తానే ఉన్నాడు. దేవుడు వాళ్ళకి ఇస్తానే ఉన్నాడు, ప్రేమిస్తానే ఉన్నాడు, వాత్సల్యత చూపిస్తానే ఉన్నాడు. ఏ ఒక్కరోజు వాళ్ళని బాధ పెట్టలా, కష్టపెట్టలా, చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటూ వచ్చారు. కానీ ఏం జరిగింది మీరు చూడండి. ఒక ఉదాహరణకు ఒక వచనం చూపిస్తా. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూడండి. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక. అయితే ఇక్కడ చూడండి, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. చాలు అతని హృదయం దావీదు హృదయం వలె యథార్థంగా ఉండలేదు అంటాడు. దాని కింద వచనంలో మళ్ళీ యథార్థముగా ఆయన ఉండలేదు అని రాయబడి ఉంటుంది. ఆ 2 వచనాల్లో సొలొమోను యథార్థవంతుడు కాలేదు. కారణం ఏంటి, ఎందుకు అనాల్సి వచ్చిందనంటే ఇతర దేవతలకు విగ్రహారాధన చేసే దుస్థితికి దిగజారిపోయాడు. ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు, భక్తుడు, దేవుని హృదయానుసారుడైన దావీదు కుమారుడు తప్పు చేస్తే సొలొమోను విడిచిపెట్టలా. స్వాభావికమైన ఇశ్రాయేలు జాతిని విడిచిపెట్టలా. ఎంత అనంటే మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనం చూడండి. మత్తయి సువార్త, నేను ముగిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనం చూడండి. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను మా పితరుల మీదను మా పిల్లల మీదను ఉండుగా కనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి నేను చెప్తా తర్వాత చరిత్ర నేను చెప్తాను. జాగ్రత్త వినండి, వచనం దగ్గర పెట్టుకోండి. నేను మీతో జ్ఞాపకం చేస్తాను. దేవదూతలను విడిచిపెట్టలేదు. ఒకటి, పూర్వమందున్న లోకాన్ని విడిచిపెట్టలేదు. ఆ తర్వాత సొదొమ గొమొర్రాని విడిచిపెట్టలేదు. ఇప్పుడు స్వాభావికమైన కొమ్మలు అనగానే దేవునికి అత్యంత ప్రీతి పాత్రమైన వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారో అంటే అతడు అబ్రహాము. అబ్రహామును బట్టి ఇస్సాకును బట్టి యాకోబును బట్టి ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారు. వాళ్ళంటే దేవునికి పిచ్చి, అంతే, పిచ్చి ప్రేమ. అంతటి ప్రేమ గలవారు స్వాభావికమైన కొమ్మలు. వాళ్ళు దేవుణ్ణి విడిచి పాపం చేస్తూ వారిష్టానుసారంగా బ్రతుకుతూ వాళ్ళు వచ్చారు. భక్తి భయం విడిచారు. భయభక్తులు లేని వారుగా ఉన్నారు. భక్తిహీనమైన జనాంగంగా మారిపోయారు. దేవుడు ఒకసారి చూద్దాం. స్వాభావికమైన కొమ్మలు కదా. ఇక్కడ స్వాభావికమైన కొమ్మ అంటే భూమిలోంచి వేరులో నుంచి
తన్నుకొని దానంతట అది పైకొచ్చేది. దేవుడు ఆశీర్వదించిన క్రమ ప్రకారం పైకి వచ్చేది. అది అబ్రహాం సంతానం. దాన్ని అబ్రహాం సంతానం అంటే యూదా జనాంగం, ఇశ్రాయేలు జనాంగాన్ని స్వాభావికమైన కొమ్మలతో పోల్చాడు. మరి క్రైస్తవుల్ని ఎలా పోల్చాడు అనంటే అంటుకట్టబడిన వారితో పోల్చాడు. క్రైస్తవులు ఎవరు అనంటే ఆ స్వాభావికమైన కొమ్మలకు అంటుకట్టబడిన వారం క్రైస్తవులం ఈ రోజున. హలో, మీరు వినాలి ఈ మాట కొంచెం మనసు పెట్టుకోండి. మనంతటా మనం క్రైస్తవులం కాదు. మనం ఎలా బలవంతులం అవుతున్నాం, దేనిని బట్టి అవుతున్నామనంటే ఆ స్వాభావికమైన కొమ్మలో నుండి మనం వెళ్ళి ఆ కొమ్మకు అంటుకట్టబడి మనం నూతన జన్మ అనుభవం పొందినటువంటి వారిదే క్రైస్తవ సంఘం. ఇక్కడ మరి 3 విషయాలు మీరు చెప్పాలి. స్వాభావికమైన కొమ్మ, అంటుకట్టబడిన కొమ్మ. స్వాభావికమైన కొమ్మ ఎవరు? అబ్రహాం సంతానం. అంటుకట్టబడిన కొమ్మలెవరు? క్రైస్తవులు. అంటుబట్టని అన్యులు ఇంకా ఉన్నారు. అంటు కట్టబడని వారు ఇంకా ఉన్నారు. అది మన ఇళ్లలో కూడా ఇంకా ఉన్నారు. ఇప్పుడు నువ్వు స్వాభావికమైన కొమ్మవేం కాదు. నువ్వు స్వాభావికమైన కొమ్మవు కాదు. నువ్వెవరు? అంటుకట్టబడిన వాడు. అంటుకట్టబడిన వాడవైతే పర్వాలేదు, అక్కడ వరకు పర్వాలేదు. కానీ ఇంకా అంటుకట్టబడని వారి సంగతి ఏంటి? వాళ్ళని అన్యులు అని పిలిచాడు. వాళ్ళు స్వాభావికమైన కొమ్మ కాదు, ఆ కొమ్మకు అంటుబట్టిన వారు కాదు. కానీ అంటు కట్టబడడానికి ఇష్టం లేకుండా వాళ్ళంతటా వాళ్ళు యథావిధిగా లోకంలో బ్రతుకుతున్న వాళ్ళు. సరే, చూద్దామని అనుకున్నాడు. ఇక్కడ స్వాభావికమైన కొమ్మలున్నాయి, తర్వాత అంటుకట్టబడిన కొమ్మలు కూడా ఉన్నాయి అని యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమ కార్యాన్ని సిలువలో చూపించి ఆ సిలువ త్యాగానికి అంటుకట్టబడిన వారుగా ఉన్న ఈ క్రైస్తవ సంఘాన్ని బ్రతికించుకుందామని అనుకున్నాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనంలో వాని పాపము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానీ తమ్మును తామే శపించుకున్నారు. ఇందాక చెప్పాను పూర్వమందున్న లోకం వాళ్ళంతటా వాళ్లే చెడిపోయారు. వాళ్ళు ఎవరు చెడిపక్కర్లే, వాళ్ళంతటా వాళ్ళే చెడిపోయారు. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాని పాపం మా మీదను మా పిల్లల మీదను ఉండి వీళ్ళే శపించేసుకున్నారు. దానికి కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ప్రాణం పెట్టవలసి వచ్చింది. శిలువలో ప్రాణం పెట్టి ఆయన చనిపోవలసి వచ్చింది. ఆయన చావడానికి కారణం స్వాభావికమైన కొమ్మలు. హలో, వినండి. యేసుక్రీస్తు ప్రభువారు చావడానికి కారకులు ఎవరు? ఇశ్రాయేల్ జనాంగం, యూదా జనాంగం. క్రైస్తవులు కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు కాదు, యూదా జనాంగం. వాళ్ళని స్వాభావికమైన కొమ్మలు అన్నాడు. స్వాభావికమైన కొమ్మలు అనగానే ఆయనకు ప్రీతిపాత్రమైన జనాంగం. ఓకేనా? అబ్రహాము సంతానం. వాళ్ళంటే దేవునికి పిచ్చి ప్రేమ. వాళ్ళ కోసం దేవుడు తన కొడుకును సిలువకు అప్పగించేంత ప్రేమ. తన కుమారుడైన క్రీస్తును ఈ స్వాభావిక కొమ్మలను రక్షించుకోవడం కొరకు, వాళ్ళని ప్రేమించి వాళ్ళని మంచి మార్గంలో నడిపించడం కోసం ఆ స్వాభావికమైన కొమ్మల మీద తనకున్న పిచ్చి ప్రేమ చేత తన కుమారుడైన యేసును ఈ లోకానికి పంపించి బాగు చేయడానికి అవకాశం ఇస్తే ఆయన్ని కూడా చంపించి వాని శాపం మా మీద మా బిడ్డల మీద ఉండునుగా కానీ శపించుకున్నారు. ఇది యేసు ప్రభు పుట్టి 33.5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఒక 40 సంవత్సరాలు అంటే AD 70లో టైటస్ అనే రోమా చక్రవర్తి స్వాభావికమైన కొమ్మలను విరిచిపెట్టేశాడు. అంతే. ఒక్క యూదుడు కూడా అక్కడ లేకుండా వాని శాపం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానీ తమ్మును తామే శపించుకున్న కారణం చేత టైటస్ అనే చక్రవర్తి, రోమన్ చక్రవర్తి వచ్చి ఇశ్రాయేలీలో అడ్రస్ లేకుండా, ఇశ్రాయేలు ఉనికి లేకుండా మొత్తాన్ని తరిమి పడేశాడు. యూదుల్ని గ్యాస్ గోడౌన్లో పెట్టి కాల్చి పడేశాడు. యూదులు పడినన్ని శ్రమలు భూమి మీద ఏ జాతి పడలా. 1900 సంవత్సరాలు పైచిలుకు 1900 సంవత్సరాల పైచిలుకు దేశ దిమ్మరులైపోయారు ఇశ్రాయేలీలు. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టలా. నువ్వెంత, నేనెంత? ఆఫ్టర్ ఆల్
దేవుడు పిచ్చిగా ప్రేమించి తన కుమారుని అప్పగించి వాళ్ళని బతికించుకోవడానికి ఇష్టపడితే కూడా అంగీకరించని దౌర్భాగ్యులైనటువంటి ఇశ్రాయేలీలను దేవుడు విడిచిపెట్టలా. 1900 సంవత్సరాలు దేశదిమ్మరులయ్యారు. ఇల్లు లేదు, వాకిలి లేదు, ఏమీ లేదు వాళ్ళకి. ఎక్కడెక్కడో ప్రపంచం అంతా చెదిరిపోయేటట్టుగా దేవుడు చేశాడు. అయితే దేవుని మహాకృప, సొంత పిల్లలైనందువలన మళ్ళీ తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. ఆ ప్రకారంగా తిరిగి వాగ్దానం తీసుకొచ్చాడు. ఈలోగా క్రైస్తవ సమాజం పెరిగింది. ఈ 2000 సంవత్సరాల నుండి క్రైస్తవ సంఘం ఆ స్థానంలోకి వచ్చి కూర్చుంది. హలో, వినండి నా మాట, వినండి ప్లీజ్ నా మాట వినండి. ఇశ్రాయేలీలు చెదిరిపోయారు. దేశమంతా ప్రపంచమంతా చెదిరిపోయారు. ఈలోగా స్వాభావికమైన కొమ్మలను రక్షించుకోవడం కోసం యేసు ప్రభువారు తన కుమారుడైన యేసుని లోకానికి పంపించి రక్షించిన ఈ అంటుకట్టబడిన జనాంగం క్రైస్తవ సంఘం ఈ 2000 సంవత్సరాల లోపల పెరిగింది. ఇప్పుడు అబ్రహాము సంతాన స్థానంలో క్రైస్తవ సంఘం నిలబడింది. అబ్రహాము సంతాన స్థానంలో క్రైస్తవ సంఘము తిరిగి నిలబడింది 2000 సంవత్సరాలలో. ఇప్పుడు ఆ క్రైస్తవ సంఘంతో పౌలు గారు చెప్తున్న మాట ఇప్పుడు చదవండి. 21వ వచనం. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. మిమ్మును విడిచిపెట్టడు. ఎవరిని? నిన్ను. మిమ్మును అంటే నన్ను. హలో, మిమ్మును అంటే క్రైస్తవ సంఘాన్ని విడిచిపెట్టడు. దేవదూతలను విడిచిపెట్టలేదు, పూర్వమందున్న లోకాన్ని విడిచిపెట్టలేదు, సొదొమ గొమొర్రాలను విడిచిపెట్టలేదు, స్వాభావికమైన అబ్రహాము సంతానాన్ని విడిచిపెట్టలేదు. నిన్ను విడిచిపెడతాడా? ఆయనే అన్నాడు, నిన్ను కూడా విడిచిపెట్టడు. దేవుణ్ణి ఒక కోణంలో నుండి చూస్తున్న మనం ఎంత భక్తిహీనంగా మనం ప్రవర్తిస్తున్నాము అంటే, దేవుడంటే భక్తిని చంపేసుకుంటున్నాం, దేవుని మీద భయాన్ని చంపేసుకుంటున్నాం, దేవుని ప్రేమ కోణాన్ని మాత్రమే చూస్తున్నాం. దేవుని కోప కోణంలో నుంచి దేవుణ్ణి మనం చూడడంలా. ఎవరిని విడిచిపెట్టాడు ఆయన? స్వాభావికమైన కొమ్మలు అయిన ఇశ్రాయేలీలను, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానాన్ని విడిచిపెట్టలా. నువ్వెంత? నువ్వు కేవలం అంటుకట్టబడిన దానివే. నిన్ను విడిచిపెడతాడా? జాగ్రత్త సుమా. నేను ఇంకొక మంచి మాట చెప్పనా? నేను ఇంకొక మంచి మాట చెప్తాను. రండి, అద్భుతమైన మాట. అది చెప్పి నేను ముగిస్తాను. అది చెప్పి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చాలా ఇక్కడ ఒక చిన్న పదం మార్చుకుందామా? ఇక్కడ ఆ స్థానంలో అప్పగించాడు అనే మాట దగ్గర, అప్పగించాడు, క్రీస్తు తన సొంత కుమారుని అప్పగించాడు అనే మాట దగ్గర తన సొంత కుమారుని విడిచిపెట్టక అని రాసుకుందామా? తన సొంత కుమారుని విడిచిపెట్టక అనే పదాన్ని మనం మన హృదయంలో రాసుకుందామా? ఎందుకు సిలువకు అప్పగించాడు? ఎందుకు తన సొంత కుమారుని సిలువకు అప్పగించాడు? ఆయన అన్నాడు, నానా ప్లీజ్, స్వాభావికమైన కొమ్మల మీద శిక్ష ఎలాగ విధించావు? వీళ్ళు నా సిలువను చూసి, అయ్యా వినండి ప్లీజ్ వినండి. ఆ పాప ఎవర్రా? ఆ బిడ్డల తల్లి ఎవర్రా? 100 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. అంతమందికి ఆమెనా తల్లి? వినమ్మా, వాక్యం వినరా. ఇక అంతే, నువ్వు మందిరానికి వచ్చి వేస్టే. మనసు వాక్యం మీద పెట్టు.
పరలోకంలోంచి తన కుమారుడు భూమి మీదకి వచ్చి, పరలోకంలో నుండి భూమి మీదకి కుమారుడు వచ్చి, స్వాభావికమైన కొమ్మలను ఎలాగునూ శిక్షించావు, కనీసం నా శిలువ ప్రేమను చూసి నాతో కలిసి అంటుకట్టబడిన నేను. యేసుప్రభు ఎవరు? యేసుప్రభు ఎవరు? దావీదు కుమారుడు, అబ్రహాం సంతానం. అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అంటే ఎవరి కుమారుడు? స్వాభావిక కొమ్మలో నుండి యేసుప్రభు వారు వచ్చారు. స్వాభావికమైన కొమ్మ యేసుప్రభు వారైతే ఆ కొమ్మకు అంటుకట్టబడింది ఎవరు? అన్య జనాంగంలో నుంచి అంటుకట్టబడిన క్రైస్తవ సంఘం. అన్య జనాంగంలో నుండి రక్షించబడి క్రీస్తు శిలువ ప్రేమను చూసి ఆ ప్రేమకు అంటుకట్టబడిన సమాజం క్రైస్తవ సమాజం. ఈ క్రైస్తవ సమాజంతో దేవుడు చెప్తున్నాడు, విడిచిపెట్టను, వాళ్ళనే విడిచిపెట్టలేదు, మిమ్మల్ని కూడా విడిచిపెట్టను అని చెప్తూ ఆయన ఒక పని చేశాడు. ఏమేమి పని చేశాడంటే, ప్రేమ ఎక్కువైంది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడికి అబ్రహాం మీద ఎంత ప్రేమ ఉందో, కుమారుడైన దేవునికి సంఘం మీద అంతే ప్రేమ ఉంది. సేమ్ ఓల్డ్ లవ్. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ కార్యం తండ్రి దగ్గరికి వెళ్ళి బతివులు ఆడుకోవాల్సి వచ్చింది. అయ్యా ప్లీజ్ వాళ్ళ మీద ఏదో శిక్ష విధిస్తున్నావు కదా, దేవదూతలను విడిచిపెట్టలేదు, వాళ్ళకేసావు. పూర్వమందున్న లోకానికి శిక్ష విధించావు, వాళ్ళకి చేసావు. సొదొమ గొమొర్రాలకు చేయాల్సిందేదో వాళ్లకు చేశావు. స్వాభావికమైన కొమ్మల అబ్రహాం సంతానానికి చేయాల్సిందేదో చేసేసావు. ఇప్పుడు వీళ్ళ కోసం నన్నేమైనా చెయ్యి. హలో ఇప్పుడు అంటుకట్టబడిన ఈ క్రైస్తవ సమాజం కోసం నన్నేమైనా చెయ్యి. నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, వీళ్ళ కొరకు రక్తం కార్చడానికి సిద్ధంగా ఉన్నాను, వీళ్ళ కొరకు నా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, వీళ్ళ కొరకు నా శరీరాన్ని చాళ్ళు కింద దున్నుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వీళ్ళందరి పాపశాపం నా మీద వెయ్యి, నన్ను విడిచిపెట్టకు, కానీ వాళ్ళని విడిచిపెట్టు. ఏం ప్రేమ, దేవుని ప్రేమ. ఈరోజు నువ్వు భక్తిహీనంగా ఉండి కూడా నువ్వు బ్రతుకుతున్నావనంటే జస్ట్ బికాస్ ఆఫ్ జీసస్. ఈరోజు ఇంత భక్తిహీనంగా బ్రతుకుతూ, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, నీ జీవితంలో నీ కోరికలు నెరవేర్చుకుంటూ బ్రతుకుతూ ఉంటే కూడా ఈ రోజు వరకు నీ మీద నిన్ను విడిచిపెట్టి ఆ శిక్షను తాను భరించిన ఆయన మీద ఆయన వేసుకోబట్టి ఇవాళ నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు. ఈ కనీస జ్ఞానం లేని బుద్ధిహీనమైన అంటుకట్టబడిన క్రైస్తవ సమాజం ఇంకా బుద్ధిహీనంగానే బ్రతుకుతా ఉంది. 4 వారాలకోసారి మందిరం, 5 వారాలకోసారి మందిరం, ఆల్ నైట్ ప్రార్థన అంటే రారు, దేనికి అడుగు పెట్టరు, దేవుని పని చేయడానికి ఇష్టం ఉండదు, దేవుని మందిరంలో దైవికంగా బ్రతకడం ఇష్టం ఉండదు, ఏమి ఇష్టం ఉండదు. ఆదివారం నాడు చర్చికి వచ్చామా, ఇంటికి వెళ్ళిపోయామా, అంతటితో పరిసమాప్తి. అది కూడా వాక్యం విన్న వాక్యాన్ని అనుసరించం. జీవితంలో ఒక్క ప్రాక్టికల్ లైఫ్ లేదు. ఫైనల్గా ఒక మాట అంటే, ఆయన ప్రాణం పెట్టిన ప్రభు ఒక మాట అంటే, మిమ్మల్ని కూడా విడిచిపెట్టను అంటే, ఇప్పుడు అధికారం ఉంది ఆయనకి? ఆయన అనగలడా లేదా? మిమ్మల్ని నేను విడిచిపెట్టను జాగ్రత్త అని ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు అంటే, మీరేంటి? మీరెంత? మీ కుటుంబాలు ఎంత? మీరెంత? మీ ఆరోగ్యాలు ఎంత? మీరెంత? మీ డబ్బు ఎంత? మీరెంత? మీ కులాలు ఎంత? మీరెంత? ఈ సమాజంలో అసలు మీరెంత? క్వశ్చన్ మార్క్ వేసుకుంటే మీరు జీరో. దేన్ని బట్టి అతిశయిస్తున్నాం ఈ రోజున? దేన్ని బట్టి ఈరోజు మనం అతిశయిస్తున్నాం? నీకేముందని అతిశయిస్తున్నావు? దేన్ని చూసుకొని మురిసిపోతున్నాం? ఏమని ఆరాధించవచ్చు చెప్పండి? ఏమని ఆరాధించవచ్చు? ఏమని ఆరాధించవచ్చు మీరు ఇవాళ? దేవదూతలను విడిచిపెట్టలేదు, పూర్వమందున్న లోకాన్ని విడిచిపెట్టలేదు, సొదొమను విడిచిపెట్టలేదు,
స్వాభావిక కొమ్మలను విడిచిపెట్టలేదు, నీ సొంత కుమారుని కూడా నువ్వు విడిచిపెట్టలేదు. కానీ ఈరోజు నేను బ్రతికి ఉండడానికి, ఈ మాత్రం కొద్దిపాటి భక్తి చేయడానికి కారణం నువ్వే కదా నాయనా. నిన్ను బట్టే కదా ఈరోజు నేను చెల్లిస్తున్నాను, నిన్ను బట్టే కదా నేను ఈరోజు బ్రతుకుతున్నాను, నిన్ను బట్టే కదా నానా నేను ఈ లోకంలో ఈ మాత్రం నేను బ్రతుకు ఈడుస్తున్నాను. కనీస జ్ఞానం ఉందా మనకి? ఎంత ఆరాధన చేయాలా? వాళ్ళందరినీ విడిచిపెట్టకుండా వాళ్ళకి శిక్ష విధించిన దేవుడు ఈ రోజు వరకు నిన్ను శిక్షించకుండా కాపాడడానికి గల కారణం కల్వరి శిలువలో నా ప్రియ రక్షకుడు మనందరి కొరకు చేసిన ప్రాణ క్రయదను. ఈస్ వన్ అండ్ ఓన్లీ దేవుడు, ఆయన ప్రేమమూర్తి అంతే. ఈ రోజున మనకు అది అర్థం కావడంలా. ఎంత విచ్చలవిడితనం, భయభక్తులు విడిచి ఎంత స్వాభావికంగా బ్రతుకుతున్నాం భూమి మీద. తలలు వంచండి, ఆరాధన చేసుకుందాం.